మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice, 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 we want కిట్లు లేవని చెప్పేసి లేకుండా మాకు వర్క్ లేదని చెప్పేసి ఏదో విధంగా మమ్మల్ని తొలగించేశారు. కానీ మాకు న్యాయం జరగాలి. ఆ కోవిడ్ టైంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ రాని క్షణంలో మాకు నోటిఫై చేసి మేము ఇంట్లో వాళ్ళని ఒప్పించి ముందుకు వచ్చి ఈరోజు ఈ సేవ చేసి ఈరోజు మమ్మల్ని వద్దని చెప్పేస్తున్నారు, ఉన్న బలంగా పోమంటున్నారు. కానీ మేము ఈ బయట జాబులను చేసుకున్న టైంలో ఇది వచ్చిందని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ పోయినా జాబ్ దొరకదు. మేము ఎక్కడికి పోవాలనేది మాకు అర్థం కావడం లేదు. ఉన్న బలంగా చెప్పేసరికి మాకు ఇంతవరకు శాలరీస్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా మేము ఏమీ లెక్క చేయకుండా ఎవరిని అడగకుండా సరే వచ్చే టైంలో వస్తాయి మనం చేసుకుంటూ పోతే ఇలానే ముందుకు పోతే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇలానే కంటిన్యూ చేసాం. కానీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా మాకు చెప్పడం వల్ల మేము అసలు మాకు దిగ్భ్రాంతికి లోనైపోయినాము. అందరము అంతు చిక్కని పరిష్కారం ఇది. మాకి మీరు నాయకులు కానీ మా డిఎంహెచ్ ఆఫీస్లో కానీ కలెక్టర్ కానీ మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేపిస్తారనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఇలా రోడ్డు మీదకి వచ్చాము. మాకు కనీస జాబు ధర్మం అనేది కల్పించాలి. ఎందుకంటే మేము విపత్తుకర పరిణామాలలోనే మేము ముందుకు వచ్చినాము. మమ్మల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మాకు చాలా ఆనందకరము. కానీ ఈ క్షణంలో మమ్మల్ని ఉన్న బలంగా బయటికి పంపేసరికి మాకు కుటుంబాలు వీధిన పడ్డాయి. మేము ఇప్పుడు 3 నెలలను 4 నెలల నుంచి జీతాలు లేవు. అయినా కూడా మేము ఎక్కడో అప్పో చేసుకొని అలానే జీవనం సాగిస్తున్నాం. కానీ ఈ టైంలో మాకు ఏమి అంతు చిక్కని పరిష్కారం ఇది. మాకు ఖచ్చితంగా రెగ్యులర్ అయినా కాదు, ఏదైనా హౌస్ సోర్సింగ్లో ఏదో ఒకటి మాకు నీడ్ చూపించండి. మా ఉద్యోగాలైనా అలానే కంటిన్యూ చేయండి. ఈడ కిట్లు లేవని చెప్పేసి మమ్మల్ని బయటికి పంపిస్తే ఎలా? మొత్తం